ఆ, చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తే ఇంకా అంతా ఒక 20 రోజులు 10 రోజుల్లో పడినాయి కదా. ఎలా ఉండబోతుంది అటు చూస్తే అందరు కలిసి వస్తున్నారు, కూటమి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోతున్నాడు. అసలు గెలిచే అవకాశాలు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ? గెలిచే అవకాశాలు కాదన్నా అది కూటమి అనేది వాళ్ళు భయపడి కూటమి మీద ఏర్పడి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సగం గెలిచేశారు. వాళ్ళు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే మనకి జగన్మోహన్ రెడ్డి గెలిచేశారు. ఇంకా కూటమి అనేది అంటే ఎన్నికలు అనేది మాత్రమే గెలుపు అనేది ఎప్పుడే డిసైడ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ. మరి గెలుపు డిసైడ్ అయింది అన్నావు. ఆ గెలవనేను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ చాలా ఇప్పుడు పదే పదే చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. జగన్ ఈసారి గెలవనేను, అయిపోయింది జగన్ పని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ముందు ఆయన గెలవమన్నా పిడాపురం ముందు ఆయన గెలిచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడించగలరా గెలిపించగలరా అనేది అప్పుడు చెప్పండి. ముందు ఆయన గెలవగలిగే కేపబిలిటీ ఉంటే ఆయన కూటమిలో పొత్తులో కిందకి తహతలాడతాడు. ఆయన గెలిచే కేపబిలిటీ లేదు కాబట్టి ఆయన నెల రోజుల పాటు 2 నెలల పాటు 5 సంవత్సరాల నుంచి ఆ కూటమిలోకి ఏర్పడి ఎన్నికలకు వచ్చాడు. ఆయన గెలవలేడని తెలుసు కాబట్టి. మరి ఆ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి అనేక మంది సినిమా స్టార్స్ కూడా సపోర్ట్ చేసి ప్రచారం చేస్తున్నారు కదా, మరి ఎందుకు గెలవడు అంటారు? సినిమా వాళ్ళు వచ్చినంత మాత్రాన అక్కడ లోకల్గా ఉండే గీత గారికి మంచి పేరు ఉందన్న. ఆ పేరే ఆమెను గెలిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడు, ఎలక్షన్లకు వస్తాడు, 2 నెలలు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ పిఠాపురం ప్రజలు కూడా ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ గీత గారు అయితే ఏమైనా సమస్య వస్తే ఆయనకి పిఠాపురంలో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారంటే ఏమైనా సమస్య వస్తే జూబ్లీల్స్ వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకుని వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా గీత గారిని అత్యధిక మీదట ఖచ్చితంగా గెలిపిస్తారు.